మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. అది కాదు డాడ్, వాడక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని అక్కడ చదివిస్తున్నాను. నిజానికి మాకు వాడిని చూడాలని వాడి మీద బెంగగా ఉంది. త్వరలోనే వస్తాడు. ఎప్పుడో వస్తాడు అంటే కుదరదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో వాడు నా కళ్ళ ముందు ఉండాలి. గౌతమ్ పెళ్లికి నీ కొడుకుని వెంటబెట్టుకుని వెళ్ళి అయిన వాళ్ళకి ఆప్తులకి స్వయంగా పెళ్లి కబురు అందజేయాలి కదా. డ్రైవర్ని వెంటబెట్టుకుని తీసుకెళ్తావా ఏమిటి? అది కాదు డాడ్, వాడికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయట. నాకు తెలియని ఎగ్జామ్సా? నాకు తెలియని రిజల్ట్సా? నా కారణాలు చెప్పొద్దమ్మా. నా బలగం మీరే కదమ్మా. ఓ మనవడి పెళ్లి కబురు చెప్పడానికి ఇంకో మనవడిని వెంట తీసుకెళ్తే ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది. గౌతమ్ పెళ్లికి 3 నెలల ముందే దీపక్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడే ఫోన్ చేయి. నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా? కనీసం వాడి నెంబర్ కూడా నాకు ఇవ్వలేదు. ఓకే డాడ్, నేను ఫోన్ చేస్తాను. మరి చెయ్యి. అంటే డాడ్, ఇప్పుడు వాళ్ళకి ఈవినింగ్ కదా. పర్లేదు చెయ్యి. ఈవినింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి 5 hours వెనక్కుంటుంది. మరి ఇప్పుడు వాడు కాలేజ్లో ఉంటాడేమో. నేను చెప్పాను కదా డాడ్, కాలేజ్లో ఉంటాడేమో అని. రేపు చేస్తానులే. సరే, రేపు ఖచ్చితంగా ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఓకే డాడ్. సరే, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ డాడ్. ఏంటి మృణాల్ని, ఎందుకలా ఉన్నావు? అడుగుతుంది నిన్నే. ఏంటలా డల్గా ఉన్నావు? ఇప్పుడే మా డాడ్తో మాట్లాడొస్తున్నాను. అవునా? ఏమన్నారు? మన అబ్బాయి దీపక్ ని చూడాలని అడుగుతున్నారు. మరి నువ్వేం చెప్పావు? చెప్పాలనుకున్నదే చెప్పాను. అదే నువ్వేం చెప్పావని నేను అడుగుతున్నాను. ఏం చెప్పమంటావు ప్రసాద్? ఏం చెప్పమంటావు? డ్రగ్స్ కి బానిసైన నా కొడుకు రీహాబిలిటేషన్ సెంటర్ లో రీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు డాడ్ అని చెప్పమంటావా? అది చెప్పే ధైర్యం లేకే నా కొడుకు లండన్ లో గ్రాడ్యుయేషన్ వెలగబెడుతున్నాడని అబద్ధం చెప్పాను. ఈ అబద్ధం ఇంకా ఎన్నాడు చెప్పాలి ప్రసాద్? వాడెప్పుడు ఈ అలవాట్ల నుంచి బయటపడతాడు? ఎప్పుడు బయటపడతాడు? చెప్పు చెప్పు ప్రసాద్, చెప్పు. అయినా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటి? అసలు వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా? నువ్వు ఫాలోఅప్ చేస్తున్నావా? చెప్పు ప్రసాద్, చెప్పు చెప్పు చెప్పు. వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందా? జరుగుతుంది మృణాల్ని. ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు? నా కొడుకు నాకు కావాలి ప్రసాద్, నా కొడుకు నాకు కావాలి కావాలి.
నిన్న కూడా నేను వాడిని కలిసే వచ్చాను. వాడెలా ఉన్నాడు ప్రసాద్? హీఈస్ ఫైన్ నౌ. హీఈస్ ఫైన్ నౌ. ఒక 3-4 మంత్స్ పట్టొచ్చు. మంత్సా? ఏమంటున్నావు ప్రసాద్? డాడ్ వాణ్ణి 2-3 రోజుల్లో చూడాలంటున్నారు. లేదు, నేను ఇప్పుడే వాడితో మాట్లాడాలి. దీపక్ దగ్గరికి వెళ్ళొద్దాం. పద పద పద, నన్ను తీసుకెళ్ళు. ఎక్కడికి? వాడు నిన్ను చూస్తేనే బండి పడుతున్నాడు. నీ టాపిక్ తీసుకొచ్చినా, నీ పేరు ప్రస్తావించినా వాడు హిస్టరిక్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు వెళ్ళి వాడిని కలిస్తే వాడు మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. మృణాలిని, మృణాలి, మృణాలి, ఇలా చూడు. ముందు నుంచి వాడు ట్రీట్మెంట్ కి సహకరించుంటే ఇప్పుడు మనతో పాటు ఉండేవాడు. రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు టెన్షన్ పడక మృణాలిని. మన దీపక్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. నా మాట నమ్ము మృణాలిని. నింగికేగి సుక్కవై రాలినవు వెలుగవుతావనుకుంటే తంగెడు పువ్వై కొడుక నేలపై బలినవు కనుపాపై మా వెంటే ఏ కుల రక్కసి కసి కాటుకు బలి అయినావో ఏ భగవానిపై వేటుకు పులిపోయినావో ఏ దీనురాలి కన్న కడుపు నిను కన్నదో ఏ ఎదలోని గాయం విలపిస్తున్నదో నిప్పువై నింగికేగి సుక్కవై రాలినవు వెలుగవుతావనుకుంటే వాట్ ఇస్ దిస్? తంగెడు పువ్వై కొడుక. దీపక్, ఏం చేస్తున్నావు? చదువుకునే పుస్తకాలని ఎవరైనా తగలబెడతారా? బుద్ధుందో? తల్లి శోకం పండుటాకై అల్లాడెనే కొండంత అండబాయ తల మీద నిడబాయనే ఎడపుట్టి ఎడపెరిగి ఈ కటిక నేలపై ఆశయాలు కలగంటూ వెళ్ళిపోయావా? బలవంతుడనుకుంటే బలమే గుంకిందా? నా తల్లి కదూ, నా మహాలక్ష్మి కదూ. అమ్మా అనమ్మా. అమ్మా, ఆ శ్రీవల్లి కూడా తన కన్న బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకుంది. కానీ నేను నీ చేత అలా పిలిపించుకోలేకపోతున్నాను. ఎప్పుడు నన్ను అమ్మా అని పిలుస్తావురా?